న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ కూడా ఉన్నారు. దాదాపు 5.5 నెలల తర్వాత హైదరాబాద్ కు చేరుకుంటున్నారు కల్వకుంట్ల కవిత. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి భారీగా చేరుకున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. 500 నుంచి 1000 కార్లతో. అవును, నేను అన్నది మీరు విన్నది నిజమే. 500 నుంచి 1000 కార్లతో భారీ ర్యాలీకి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్టు నుంచి జూబ్లీ హిల్స్ నివాసానికి కవిత చేరుకోబోతున్నారు. 500 నుంచి 1000 కార్ల 500 నుంచి 1000 కార్ల భారీ ర్యాలీతో ఆమె ఇంటికి చేరుకోబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఇప్పటికే. అదిగో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత ప్లేన్లో ఉన్న కవితకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు భర్త అనిల్, అలాగే సోదరుడు కేటీఆర్తో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆదిత్య కొడుకు ఆదిత్యతో పాటు ఆమె అక్కడికి చేరుకుంటున్న విజువల్స్, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్. కరెక్ట్, ఎస్, ఎయిర్పోర్ట్కి, అవును, ఎయిర్పోర్ట్లో ఇటు కుటుంబంతో కవిత వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కొడుకు ఆదిత్యతో ఆమె కలిసి వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, బీఆర్ఎస్ శ్రేణులు ఎటువంటి ఏర్పాట్లు చేశాయి? ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ఎగ్జాక్ట్లీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ శంషాబాద్ చేరుకున్న కవిత 5.5 నెలల తర్వాత బెయిలుపై హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, జాగృతికి సంబంధించినటువంటి యాక్టివ్ మెంబర్స్ అంతా ఇక్కడికి చేరుకున్నారు. భారీ ర్యాలీతో ఇక్కడ నుంచి కవిత నివాసం వరకు ఆమెకు స్వాగతం ఏర్పాటు చేస్తూ శంషాబాద్ నుంచి ఆమె నివాసం వరకు భారీగా ఫ్లెక్సీలు, తర్వాత కట్అవుట్స్తో స్వాగతం చెప్తూ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అరైవల్కి సంబంధించిన 3 టెర్మినల్ దగ్గర ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. అయితే కవిత అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ ఒకటే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా అరెస్ట్ అయినటువంటి మొదటి రోజు నుంచి ఈడీ, సిబిఐ పొలిటికల్ మోటివ్తో కావాలని ఆమె పైన కేసు పెట్టారు. ఇదంతా పొలిటికల్ మోటివ్ కేసు. ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు. ఆమె ఫోన్లు సబ్మిట్ చేసింది. తర్వాత ఈ కేసులో ఇప్పటి వరకు 100 మందిని విచారించినప్పటికీ కూడా ₹1 కూడా రికవరీ చేయలేకపోయారు. కావాలని టార్గెట్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనేటువంటిది మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వాళ్ళందరితో మాట్లాడిద్దాం. అసలు బెయిల్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీళ్ళందరిపైన జాగృతికి సంబంధించినటువంటి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. గౌడ్ గారు, ఆమె ఈరోజు బెయిల్ పైన బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? ఈరోజు అక్రమంగా ఏదైతే బీజేపీ సర్కారు ఏదైతే ఉందో ఇలా బతుకమ్మను విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ఒక ఉద్యమం రుద్రమాదేవికి దిట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా చైతన్యాన్ని ఈరోజు విశ్వవ్యాప్తం చేసే విధంగా బతుకమ్మను నిలబెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి సంస్కృతుల పునర్నిర్మాత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని అక్రమ కేసులలో ఈడీ సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా సిబిఐ సంబంధించినటువంటి కేసుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు 5.5 నెలల నుంచి అక్రమ నిర్బంధాన్ని పెట్టిల్లు. ఈ రోజు దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నిన్న తీర్పుని ఇవ్వడంతో ఇలా దేశంలో ఉన్నటువంటి ఈడీ కానీ, సిబిఐ కానీ కేంద్రం చేతిలో పనిచేసేటువంటి ఒక వాళ్ళ శునకాల్లాగా ఈరోజు తయారైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ మొత్తం అందరూ కూడా ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారు, లేకపోతే బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని అందులో భాగంగానే బెయిల్ వచ్చిందని చెప్పేసి ఈరోజు ఆరోపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనీష్ సిసోడియా గారు కానీ, అదేవిధంగా కేజ్రీవాల్ కానీ వీళ్ళు రిలీజ్ అయినప్పుడు కానీ ఆ రోజు కూడా ఈరోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ జరిగింది. సేమ్ కేసులో ఉన్నప్పుడు మహిళా నాయకురాలు కూడా ఉన్నారు చాలా మంది. జాగృతి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కవిత బెయిల్ పైన వస్తున్నటువంటి విమర్శల పైన కావచ్చు, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు తెలంగాణ తల్లి విగ్రహానికి సెక్రటరియట్ లో. ఇది డైవర్షన్ అనుకోవచ్చా? పొలిటికల్ గా ఆమె వస్తున్నటువంటి సందర్భంగానే చేసినటువంటి. సో భూమి పూజకు సంబంధించి ఏం చెప్తారు? ఈ భూమి పూజకు సంబంధించి ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సే 100%. ప్రతి సందర్భంలో కూడా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల ప్రశ్న నుంచి తను తప్పించుకోవడానికి ఏదో ఒక కుట్రలు, కుతంత్రాలతో, ఎత్తుగడలతో ఇట్లాంటి వ్యూహాలు, పొట్టోడికి పుట్టాడు బుద్ధిలు అన్నట్టుగా. ఎందుకంటే మా హరీష్ రావు గారిని ఆయన దూలమెత్తి పెరిగినాం అన్నాడు కదా, పొట్టోడికి పుట్టాడు బుద్ధిలు అన్నట్టుగా అనకూడదు వస్తుంది అన్నట్టుగా ఆయన మరి వాళ్ళు ఇట్లాంటి ఎత్తుగడలు ఎన్నేసినా ప్రజలు అది గమనిస్తూ ఉన్నారు. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని మళ్ళా వాడుకునే దౌర్భాగ్య పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఏది దిక్కు లేదు, రుణమాఫీ పూర్తిగా కాలేదు. మరి అట్లాంటి పరిస్థితి బతుకమ్మ
బతుకమ్మ మన బతుకు ఆటే గదరా, జాజరాడ జమగూడి పోదాం పదరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట వాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట వాడరా, కోలాటము జడ కొప్పేరా, దూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం బల బల ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట వాడ ఇవాళ తెలంగాణ పాట పాడుకుంటది, బతుకమ్మ ఆట ఆడుతుంది, కవితమ్మతో కూడిన బతుకమ్మ పండగ అవుతుంది, సంబురం అవుతుంది తెలంగాణకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసారి తిహార్ జైల్లోనే ఆమె జైల్లోనే బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితి ఉంటది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు.